బెనిఫిట్ షోకి వచ్చాం భయ్య 500 ఇస్తూనే ఉన్నాం. ఎప్పుడు నేను సంతోషంగా ఇంటికెళ్ళి హ్యాపీగా పడుకొని గర్వించుకునే తగ్గ సినిమా ఏదంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ప్రతి తెలుగోడు చూడాల్సిన సినిమా, మన చరిత్రను గుర్తించగలి తగ్గ సినిమా. సమయం లేదు మిత్రమా, రణమా రణమే ఇంకా సినిమా బ్లాక్ బాస్టర్, డౌట్ లేదు అందులో. సంక్రాంతి నందమూరి బాలయ్య బాబు సినిమా. సమయం లేదు మిత్రులారా, మన థియేటర్ ఖాళీలు ఉండవు, త్వరగా వచ్చి టికెట్లు బుక్ చేసుకోండి. రీమేకులు తీసే వాళ్ళకి 150 సినిమా అని చెప్పి రీమేకులు తీసి ఏదేదో కొట్టుకుందాం అని చెప్పి వచ్చారు పోటీకి. 100వ సినిమా, చారిత్రక సినిమా తీసి మా బాలయ్య బాబు సత్తా ఏంటో మరొకసారి చూపెట్టారు. స్పెషల్లీ క్రిష్ గారికి హ్యాట్సాప్ చెప్తున్నాం అండి. 80 రోజుల్లో ఇంత గొప్ప సినిమా తీసి ఇంత వార్ సీక్వెన్స్ అయితే ఎక్సలెంట్. ఆ బ్యాక్గ్రౌండ్ కానీ క్రిష్ గారు చాలా అద్భుతంగా తీశారు. ఈ తెలుగు సినీ ఇండస్ట్రీలో పౌరాణికాలు కానీ, జానపదాలు కానీ, మాస్ కానీ, క్లాస్ కానీ ఏదైనా చేయాలంటే నందమూరి వంశం తర్వాత అని మరొకసారి చూపెట్టాడు. జై బాలయ్య, జై జై బాలయ్య. సంక్రాంతి అంటే నందమూరిది, నందమూరి అంటే సంక్రాంతి. జై బాలయ్య, జై జై బాలయ్య. మూవీ చాలా బాగుంది. డైరెక్టర్ క్రిష్ గారు చరిత్రను చాలా చక్కగా చెప్పారు. ఇటువంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు బాలయ్య బాబుకి హ్యాట్స్ ఆఫ్. మోహాన్ని చూసి తెలుగు ఇండస్ట్రీ అంతా సిగ్గుపడాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం కాదు, గుండెలో దమ్ము కావాలి. అది నందమూరి ఫ్యామిలీకి ఉంది. మరోసారి నిరూపించాడు బాలయ్య. ఫస్ట్ తెలుగు వాళ్ళం దేశం మేసం మొత్తం తెలుగువాడు మేసం తిప్పాడు, కాలం ఎగరేసాడు అంతే. బాలయ్య కాదు, అక్కడ తెలుగు వాడు చూపించాడు బాలయ్య పవర్. అది దమ్ము, ధైర్యం నందమూరి ఫ్యామిలీ అంతే. మనకే చెల్లింది మిత్రమా. సన్నమా రణమా కాదు, సన్నం లేదు, రణమే. ఇంకా దొరికిన వాడిని తరుముదాం, ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. జై బాలయ్య. ఈ సంక్రాంతి నుంచి మళ్ళీ సంక్రాంతి దాకా ఆడుతూనే ఉంటుంది. జై బాలయ్య. బాలయ్య బాబు, ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. జై బాలయ్య. ఒక్క మాట భయ్యా, జై బాలయ్య అని మొదలు పెడతాము. ఇది బాలయ్య చైత్ర యాత్ర. రికార్డులు కొట్టాలన్నా బాలయ్య, తిరగ రాయాలన్నా బాలయ్య. ఇది బాలయ్య శకం, ఇక నుంచంతా బాలయ్య శకమే. చైత్ర యాత్ర, ఇది బాలయ్య బాబు చైత్ర యాత్ర. జై బాలయ్య, జై బాలయ్య. కొడుకున్నాడు కానీ తల్లిని మించిన కొడుకున్నాడా? ఒక్క డైలాగ్ చాలానా? జై బాలయ్య. పిల్లల ముందు పోదు, సింహం ముందు కాదు. పిల్లలంతా పక్కకెళ్ళి ఆడుకోండి. ఇక్కడ బాహుబలి కాడు బ్రేక్. జై హో గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి అభిమానులకి సంక్రాంతి ఒక రోజు ముందుగానే వచ్చిందని చెప్పుకోవాలి. ఈ రోజు శాతకర్ణి సినిమా చూడడమే ఒక అదృష్టం అయితే అది బాలయ్య బాబు గారితో చూడటం ఇంకా ఎంతో సంతోషంగా ఉంది. సినిమా గొప్పగా అద్భుతంగా తీశారు. ఒక చరిత్రని ఈ రకంగా చిత్రీకరించడం క్రిష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరు కాలరెత్తి గర్వంగా చెప్పుకునే సినిమా తీసినందుకు మా బాలయ్య బాబుకి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకున్నా. సంక్రాంతి అంటే నందమూరి అంటే సంక్రాంతి. అది 2001 నరసింహనాయుడు అయినా, 2004 లక్ష్మీ నరసింహ అయినా, ఇప్పుడు 2017 శాతకర్ణి అయినా, భవిష్యత్తులో 2020లో అయినా సంక్రాంతి అంటే బాలయ్య అంటే సంక్రాంతి. జై బాలయ్య. చాలా అద్భుతంగా ఉంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ తొడగొట్టుకోవచ్చు. ఒక్క బాలయ్య బాబు అభిమానులాగా చెప్పట్లేదు, ఒక ఇండివిజువల్ పర్సన్గా చెప్తున్నా. ఇది తెలుగు జాతి గర్వపడాల్సిన సినిమా, ఒక చరిత్ర గురించి చెప్పిన సినిమా, ప్రతి తెలుగువాడు చూడవలసిన సినిమా. ఇంత తక్కువ రోజుల్లో క్రిష్ గారు అంత మంచి విజువల్స్తో, అంత మంచి ఎక్కడ పెట్టాలో డైలాగ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ పెట్టాలో మొత్తం చేసి తక్కువ రోజుల్లో లిమిటెడ్ బడ్జెట్తో చేశారు అంటే అది బాలయ్య బాబు గారి తర్వాత క్రిష్ గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్. అది సంక్రాంతి సింహం బాలయ్య బాబే. ఎప్పుడు సంక్రాంతికి బాలయ్య బాబు వస్తాడు, రికార్డులు సృష్టిస్తాడు, రికార్డులన్నీ బద్దలు కొడతాడు. ఎప్పుడైనా గెలిచేది బాలయ్య బాబు సంక్రాంతికి అంతే.